వెల్కమ్ టు సైరా మీడియా. హైదరాబాద్లో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయండి. ఈ వర్షాలకి మన హైదరాబాద్ రోడ్లు అయితే ఎట్లా జలమయం అవుతున్నాయి. అయితే ప్రయాణికులు రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో పలు ప్రాంతాలలో మనకి బళ్ళు కొట్టుకుపోవడం, ఈ వరదకి ఏమైతే ఉన్నాయో కార్లు కొట్టుకుపోవడం అయితే చాలానే చూసాం. అయితే ఈ హైదరాబాద్లో చిన్న చినుకుకే మనకి వరదలు రావడం అనేది జరుగుతుంది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది చూసుకోవాల్సి అయితే ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్డు అంతా కూడా చాలా జలమయంగా కనిపిస్తుంది. ఏదైతే రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఆఫీస్ నుంచి వెళ్ళే వాళ్ళు కానీ హైదరాబాద్లో ఏ రోడ్డుకు చూసుకున్నా సరే అస్సలు బాగోదు. ఎక్కడ ఏ గుంత ఉందో, ఏ గుంతలో పడతామో అని చెప్పేసి అయితే భయపడుతూ ఉన్నారు నగరవాసులు. అయితే ఇక్కడ వర్షాకాలం వస్తే ఇలా ఎందుకు అవుతుంది, అసలు ఏంటి అంటే మన రాజకీయ నాయకులైతే వాళ్ళు సరిగా చేయలేదు అని, మన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే వీళ్ళు సరిగా చేయట్లేదు కాబట్టి ఈ నాలాలు ఏవైతే ఉన్నాయో నాలాల ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ ఆక్రమణలు ఆగితేనే ఈ హైదరాబాద్లో వర్షం పడితే ఈ వరదలు అనేవి ఆగుతాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ తప్పు అని చెప్పేసి ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు అంటున్నారు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళదే తప్పు అని ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ అని గొప్పగా చెప్పుకుంటున్నామే కానీ ఈ చిన్న చిన్న వర్షాలకే మనకి రోడ్లు అయితే జలమయమవుతున్నాయి. అందులోనూ చాలా ప్రాంతాలు అట్టడుగున ఉన్న పరిసర ప్రాంతాలైతే చాలా రోడ్ జలమయమవుతుంది. అసలు వర్షం పడితే బయటకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. అసలు దీన్ని నాలాల పరిశుభ్రతను అయితే చూడాల్సి ఉంది. ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఇంకొంచెం శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. అయితే ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఇవాల్టి వర్షం అప్డేట్స్. అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మన సైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి.